అందరికీ ప్రైజ్లో. సో మరొకసారి ఈ అవకాశం ఇచ్చిన పాస్టర్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి వెళ్తాను. అందరు కళ్ళు మూసుకునేటట్టయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. మహోన్నతుడా, మహాగరుడ, శాశ్వతమంతుడ, సర్వాధికారి యేసయ్య, నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు దేవయేసయ్య. ఇలాంటి దినంలో దేవయేసయ్య మీ సన్నిధంలో చేరి ఈ రీతిగా మమ్మల్ని నడిపించిన విధానం కొరకే వందనములు స్తోత్రములు దేవయేసయ్య. నన్ను నిలబెట్టి దేవయేసయ్య బోరుగా వాడుకోండి దేవయేసయ్య. నేను హెచ్చింపబడకూడదు, మీరే హెచ్చింపబడాలి దేవయేసయ్య. నా నోటికి దేవయేసయ్య నీ అగ్నితో దేవయేసయ్య ఉంచండి, కృప చూపించండి దేవయేసయ్య. మీరు మాట్లాడితే మాకు నెమ్మది దేవయేసయ్య, మీరు మాట్లాడితే మా జీవితాలకు దేవయేసయ్య నెమ్మది కలుగుతున్నది. అట్లా నేను మా జీవితాలను చక్కగా నడుచుకునే బిడ్డలుగా మేము అందరం ఉండగలము దేవయేసయ్య. అట్లాంటి మాటలు దేవయేసయ్య మాతో మాట్లాడమని యేసయ్య ఈ సమయాన్ని అన్నింటినీ కూడా మీకు అప్పచెప్పచ్చు. నా చిన్న ప్రార్థన యేసయ్య నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. సో మరొకసారి మిమ్మల్ని ఇలా కలుసుకోవడానికి నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది థర్డ్ టైం అనుకుంటా. లైక్ సో ఈ లెంట దినంలో మనము నేర్చుకున్న వాక్యము సో మనం అనుకున్నట్టుగానే సో మన విశ్వాస జీవితానికి నడిపించే విధానంగా ఉండాలని మేము అనుకుంటున్నాము. సో ఇంతవరకు చెప్పిన వాక్యము మీకు మీరు గుర్తించుకున్నారని, అది మీ జ్ఞాపకాలు ఉంచుకున్నారని అనుకుంటున్నాను. ఎప్పుడైనా సరే లెంట దినాలు గుర్తుకొచ్చినప్పుడు లేదా మనం ఒకసారి తలుచుకునేటప్పుడు లెంట దినాలు బాగాయ్యాయి అని మర్చిపోయే కంటే లెంట దినాల ద్వారా మనం ఏమి నేర్చుకున్నామని లేదా ఆ నేర్చుకున్న వచనాలను కూడా మర్మం చేసుకునే వాళ్ళుగా ఉంటే కనుక పాస్టర్ గారు శ్రమపడిన శ్రమకు లేదా మనం వచ్చిన టైంకి ప్రతిఫలం ఉందని నేను అనుకుంటున్నాను. రైట్. సో ఈరోజు వాక్యంగా సో దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. సో ఈరోజు వాక్యం ఒక టైటిల్, నిలకడ లేని భక్తికి ఉండే లక్షణాలు. సో మన జీవితంలో నిలకడ లేని భక్తి మనం ఏమైనా చేస్తున్నామంటే ఈ లక్షణాలు మనలో ఉన్నాయేమో మనము సరి చేసుకోవాలి, చూసుకోవాలి, సరి చేసుకోవాలి. అట్లానే దేవుని సన్నిధిలో వేడుకుంటే కనుక దేవుడు ఎవరిని కూడా దగ్గరికి రారించి దూరపరచడు. కానీ సో మనందరికి కూడా అడిగిన వారు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తన యొక్క ఆలోచనను తన యొక్క మాటల ద్వారా మనల్ని అందరినీ హెచ్చరించి మన జీవితాన్ని సెట్ చేస్తారు. సో రైట్. నిలకడ లేని భక్తి మనలో ఏదైనా ఉందని కానీ రెండు కారణాలని నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటవ కారణం దైవ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయడం. నిలకడ లేని భక్తికి లక్షణం ఏమిటంటే దైవ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయడం. సో రెండవది ఏంటంటే శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండడం. సో రెండు వచనాలు త్వరగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఒకటి ఏంటంటే సో నిలకడ లేని భక్తికి దైవ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయడం, అట్లనే రెండవది శరీరానుసారమైన మనస్సును కలిగి ఉండడం. సో దైవ గ్రంథం అంటే మనకు అన్నిటికీ తెలిసే ఉంటుంది కదా. సో మన చేతుల్లో అన్నిటిలో ఉంటుంది. సో మనము దీన్ని ఏం చేస్తున్నామంట, చాలా వరకు నిర్లక్ష్యం చేస్తున్నాము. రైట్. సో దేవుడు నీతో ఉన్నాడు అని ఏదైనా గుర్తు లేదా ఏదైనా చూపించాలి అంటే దైవ గ్రంథం మనతో ఉండాలి. అంతే మాత్రం కాదు, దైవ గ్రంథంలో ఉన్న వాక్యాలు కూడా మన మనసులో ఉండాలి. అప్పుడు మాత్రమే దేవుడు మనతో ఉంటాడు అని అంటాడు. రైట్. సో సెయింట్ జార్మీ అనే వ్యక్తి చెప్తూ ఉంటాడు అన్నమాట. సో ఇఫ్ యు ఆర్ ఇగ్నోరింగ్ స్క్రిప్చర్స్, యు ఆర్ ఇగ్నోరింగ్ గాడ్, యు ఆర్ ఇగ్నోరింగ్ జీసస్. సో మనము స్క్రిప్చర్స్ని ఇగ్నోర్ చేస్తున్నాం అంటే సో ఎవరిని ఇగ్నోర్ చేస్తున్నామంట, దేవుణ్ణి ఇగ్నోర్ చేస్తున్నాం. సో దేవుడి యొక్క వచనాలు మన నోట్లో కానీ మన మనసులో లేకపోతే మనము దేవునితో సంబంధం కలిగిన వాళ్ళంగా ఉండలేము. రైట్. సో నిలకడగా ఉండాలంటే మనం ఏం చేయాలంట, దైవ గ్రంథాన్ని మన యొక్క భక్తి జీవితానికి అలవాటు చేసుకోవాలి. సో దైవ గ్రంథాన్ని భక్తి అలవాటు చేసుకోవాలంటే ప్రతిరోజు బైబిల్ని మోసుకొని రావడం కాదు. సో ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. సో అట్లా చదివినప్పుడు మాత్రమే మనకి నిలకడ అయిన జీవితం ఉంటుంది. సో ఈజీఎఫ్లో మనకు ఉంటుంది కదా, చాలా వరకు నేర్చుకుని ఉంటారు చాలామంది. సో వీ హ్యావ్ టు స్పెండ్ సమ్ టైమ్ విత్ గాడ్, దట్ ఈస్ ఎ క్వైట్ టైం. సో మొదటి దినము
దేవుని దినం, మొదటి సమయము దేవుని యొక్క సమయం. సో క్వైట్ టైం అనేది మన యొక్క ప్రతి ఒక్క జీవితాల్లో ఉండాలి. క్వైట్ టైం లేకపోతే మన జీవితం నిలకడగా ఉండదు. సో క్వైట్ టైం అంటే ఏంటంటే, క్వైట్ టైం ఇస్ అ టైమ్ టు కనెక్ట్ విత్ గాడ్, ప్రే, రీడ్, సీక్ గైడెన్స్ ఫ్రమ్ ద గాడ్. సో క్వైట్ టైం అంటే ఏంటంటే, దేవునితో మనము కనెక్ట్ అవ్వడానికి ఉపయోగపడుచున్నది, అట్లానే ప్రార్థించడానికి, అట్లానే స్క్రిప్చర్స్ చదవడానికి, అట్లానే దేవుని ద్వారా గైడెన్స్ మనము పొందుకోవడానికి ఈ క్వైట్ టైం అనేది మనకు ఉపయోగపడుతుంది. క్వైట్ టైం చేస్తే మనకి ఉపయోగాలు ఏమున్నాయి? 3 ఉపయోగాలు ఉన్నాయి. క్వైట్ టైం ద్వారా మనం స్పిరిచువల్గా గ్రో అవుతాం, మెంటల్ వెల్బీయింగ్ ఉంటుంది, అట్లానే డైరెక్షన్ని మనం పొందుకోగలుగుతాం. స్పిరిచువల్ గ్రోత్ అంటే తెలుసు కదా, టు గ్రో ఇన్ గాడ్. దేవునిలో ఎదగలుగుతాం మనం క్వైట్ టైంలో ఉంటే. అట్లానే మెంటల్ వెల్బీయింగ్, స్ట్రెస్. మనకి మన పనుల్లో చాలా వాటిల్లో కూడా మనము ఎక్కువగా ఈ స్ట్రెస్ ద్వారా మనము ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటాం. ఈ స్ట్రెస్ కూడా రిలీవ్ అవ్వడానికి మనము క్వైట్ టైం చేస్తే చాలా వరకు స్ట్రెస్ రిలీవ్ అవుతుందని చాలా యొక్క స్టడీస్ చెప్తున్నాయి. ఈ క్వైట్ టైం అనేది మన జీవితంలో అలవాటు చేసుకోవాలి. ఒకటి ఏమని చెప్పాను? స్పిరిచువల్ గ్రోత్ అండ్ మెంటల్ వెల్బీయింగ్ అండ్ దెన్ డైరెక్షన్. డైరెక్షన్ అంటే ఏంటి? రైట్, క్లారిటీ. డైలీ డెసిషన్స్లో మనకి క్లారిటీ అనేది దొరుకుతుంది. ఇఫ్ యూ హ్యావ్ అ క్వైట్ టైమ్ ఇన్ యువర్ లైఫ్, యూ విల్ గెట్ దీస్ 3 క్వాలిటీస్. వన్ ఈజ్ స్పిరిచువల్ గ్రోత్, మెంటల్ వెల్బీయింగ్ అండ్ డైరెక్షన్. సాటి సహోదరుగా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నాను, మన నిలకడైన జీవితం ఉండాలంటే మనకి క్వైట్ టైం అనేది కంపల్సరీ. ప్రతిదినము ఉదయం అందరూ అలవాటు చేసుకోండి. 10 to 15 minutes మీ యొక్క సమయము ఈ క్వైట్ టైంకి ఇస్తే కనుక మనకి అది హ్యాబిట్గా మార్చుకుంటూ ఉంటే కనుక అది మనకు అలవాటు అవుతుంది. ఇది చెప్పాను కదా, దీని యొక్క క్వైట్ టైం చేస్తే మనకి ఏమొస్తాయి? ఇవన్నీ లక్షణాలన్నీ మనకి అలవాటు అవుతాయి. అట్లానే దైవ చిత్తానుసారమైన మనస్సు కూడా మనకి కలుగుచున్నది. రైట్, తెలుసు కదా, దైవ చిత్తానుసారమైన మనస్సు వస్తే ఏమొస్తుంది? అది రక్షణకు దారితీస్తుంది. ఇట్లాంటి లక్షణం లేని వారు ఎవరైనా ఉంటే కనుక మన సంఘంలో ఈ క్వైట్ టైంని అలవాటు చేసుకోవాలిగా నేను కోరుచున్నాను. స్టార్ట్ స్మాల్, అంటే చిన్నగానే స్టార్ట్ చేయండి. ఒక 10 minutes స్టార్ట్ చేయండి, 15 minutes పెంచండి, లేదా 20 minutes పెంచండి. మీకు టైం ఉంటే, లేదా మీ పనుల్లో వెళ్ళడానికి ఇంకా టైం ఉంటే కనుక ఈ క్వైట్ టైంని మనం ఎక్కువగా అలవాటు చేసుకోవాలని నేను కోరుచున్నాను. క్వైట్ టైం ద్వారా మనం ఏం చేస్తాము? దైవ గ్రంథంని మనం వచనాలను మనం నేర్చుకుంటాం, రైట్? దైవ గ్రంథం యొక్క వచనాల యొక్క ఇంపార్టెన్స్ ఏంటో చూద్దాం ఒకసారి. దైవ గ్రంథం మనకు అందరూ తెలిసిందే. దైవ గ్రంథంలో ఎన్ని బుక్స్ ఉన్నాయి? 66. అట్లానే 39 ఓల్డ్ టెస్టిమెంట్స్ అండ్ దెన్ 27 న్యూ టెస్టిమెంట్స్. అట్లానే మన దైవ గ్రంథం ఎంతమంది రాశారు? ఎవరికైనా గుర్తుందా? ఎంతమంది ఆథర్స్ రాశారో గుర్తుందా ఎవరికైనా? 40 ఆథర్స్ ఈ దైవ గ్రంథాన్ని రాశారు. ఈ 40 ఆథర్స్ కూడా ఒకే సమయంలో రాయలేదు, చాలా సంవత్సరాలు పట్టింది 40 ఆథర్స్కి. న్యూ ఓల్డ్ టెస్టమెంట్ అంట, చూడండి ఒకసారి, 1500 to 400 BC ఈ కాలక మధ్యంలో మన యొక్క ఓల్డ్ టెస్టమెంట్ రాయబడింది. అట్లానే న్యూ టెస్టమెంట్ 27 books 45 to 100 AD ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్. 45 to 100. ఈ మధ్యకాలంలో ఈ నూతన నిబంధన మన కొరకు రాయబడి ఉంది, రైట్? ఈ నూతన నిబంధన ఎట్లాంటిదంటే పరిపూర్ణమైన నిబంధన. దేవుడు చెప్తాడు, ఒకసారి వాక్యం చూద్దాం ఒకసారి. హోషేయ గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనం. దేవుడు మాట్లాడుచున్నాడు, చూడండి ఒకసారి. హోషేయ 8వ అధ్యాయం 12వ వచనం, పేజ్ నెంబర్ 748. దేవుడు మాట్లాడుతూ చెప్తున్నాడు, చూడండి ఒకసారి. ఎవరైనా చదువుతారా? రైట్. దేవుడు మాట్లాడుతున్నాడు, చూడండి ఒకసారి. నేను అతని కొరకు నా ధర్మశాస్త్రమును పరిపూర్ణముగా రాయించును. దేవుడు ఇన్కంప్లీట్ ఏం చేయలేదు. దేవుడు ఎట్లా రాశాడంటే పరిపూర్ణముగా లేదా సంపూర్ణంగా రాసి ఇచ్చాడు.
అయితే వారు ఏం చేయుచున్నారంట, వాటిని అన్యములుగా చేయుచున్నారు. సో మన బైబిల్ యొక్క వచనాలను మనం ఎట్లా చేస్తున్నామంటే అన్యములుగా. సో రోజు వింటున్నాము కదా, రైట్? లేదా చర్చిలో చెప్పే వచనాలే మనకు బయట దొరికేస్తున్నాయి కదా అని మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. ఈ సోషల్ మీడియా లేదా ఫోన్ మన దానికి వచ్చేసరికి చాలా వరకు వాళ్ళు చెప్పిన వచనాలు వీళ్ళు చెప్పిన వచనాలు మనం కంపారిజన్ చేసేస్తూ ఉంటాం. ఓ, ఈ వచనం అతను మాట్లాడాడు, ఆ పెద్ద పాస్టర్ గారు మాట్లాడారు కదా, ఓకే అని చెప్పేసి నిర్లక్ష్యం చేసేస్తున్నామంట. సో దేవుడే చెప్తున్నాడు కదా హోషేయ గ్రంథంలో మాట్లాడుచు, మనం ఏం చేస్తున్నామంటే అన్యములుగా ఎంచుచున్నాము. సో మనము నిలకడనే భక్తిలో మన యొక్క ధర్మశాస్త్రం యొక్క వచనంలో దైవ గ్రంథంలో వాక్యములు మనం ఏం చేయకూడదంట, అన్యములుగా ఎంచకూడదు. సో అన్యములుగా ఎంచితే ఏమవుతుందో మనకు తెలుసు కదా. సో ఆదాము జీవితంలో మనకేం జరిగింది? దేవుడు మొట్టమొదటిగా ఆదాముని నిర్మించినప్పుడు తన శరీరంగా తయారు చేశాడు కదా. శరీరంగా తయారు చేసినప్పుడు దేవుడు ఒకే ఒక నిబంధన ఆదాముకి నిర్ణయించాడు. సో ఆదాము ఏం చేశాడు? ఆ యొక్క నిబంధనను మీరాడు. సో మీరితే మనకంతా తెలుసు ఏమొచ్చింది, లోకంలోనికి పాపం. సో ఆదికాండం 3వ అధ్యాయంలో చదివితే మీకు ఒక పాపం యొక్క దేవుడు కఠినంగా తీర్పు ఏదైతే ఉందో చెప్తా ఉంటాడు. సో నువ్వు ఇక్కడి నుంచి కష్టపడతా ఉంటావు, నీ చెమట వస్తే కానీ నీకు భోజనం తినలేవు. అట్లానే స్త్రీకి కూడా చెప్తాడు కదా, నువ్వు కష్టపడి బిడ్డలకు అంటావు, రైట్? అట్లా నీకును సంతానానికి ఎప్పుడు కూడా వైరం ఉంటుంది. సో ఇట్లాంటివన్నీ పాపం ద్వారా ఆదాము సంపాదించుకున్నాడు. అంతేకాదు దేవునితో ఉండే సంబంధం కోల్పోయాడు. సో నిజంగా చూడండి సార్, మనం ఆ టైంలో ఉంటే ఆదాము ఎన్ని రోజులు ఉన్నాడో మనకు తెలియదు కానీ, లేదా ఎన్ని సంవత్సరాలు ఉన్నాడో లెక్కించలేదు కానీ, అన్ని సంవత్సరం లేదా అన్ని యొక్క రోజులు చాలా ఫ్రూట్ఫుల్గా గడిచాయి అనుకుంటున్నాను, రైట్? నిజమే కదా. సో మనం ఏం కష్టపడవలసిన లేదు, దేవుడే మనకు అన్ని సౌకర్యాలన్నింటినీ ఇచ్చాడు. అన్నీ అందులో పెట్టాడు కదా, తోటలో పెట్టి ఆదాముని పెట్టాడు. సో అన్నీ సమకూర్చి ఆదాముకి ఏం కావాలో అన్నీ ఇచ్చి అన్నిటితో పాటు ఆదాముని కూడా అక్కడ పెట్టాడు. ఓకే, సో దేవుడికి తెలుసు ఆదాముకి ఏముంటుందో ఏం కావాలో. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? దేవుడు అన్ని తీసివేశాడు. ప్రతి దానికోసం మనము ప్రతిరోజు కష్టపడుతూనే ఉన్నాం. సో మన ఆహారం కోసం, మన పిల్లల భవిష్యత్తు కోసం, మనం ఎదగడం కోసం, మన యొక్క జీవితంలో అభివృద్ధి చెందడం కోసం, ఇల్లు కట్టడం కోసం, ఇంకా చదువు కోసం, ఇంకా చాలా వరకు మనం ఏం చేస్తున్నాం అంట, చాలా విషయాల్లో ప్రయాసపడుతూనే ఉన్నాం. సో ఈ యొక్క నిబంధన ఏదైతే ఆదాముకి ఇచ్చిందో నిబంధన మీరాడే కాబట్టి ఆ పాపం అనేది ఆదాము జీవితంలో ఎంటర్ అయింది. ఆ పాపం యొక్క కఠినమైన శిక్షను ఆదాము పొందుకున్నాడు. అయితే మనందరం కూడా ఆదాము యొక్క బిడ్డలమే కదా. అయితే దేవుడు మనలందరినీ విడిచిపెట్టలేదు. కొన్ని రోజులు అయ్యాక మనకి మోషే ద్వారా ఏం నిర్ణయించాడంట, ధర్మశాస్త్రమును మనకి ఇచ్చారు. అదే చెప్పాను కదా, ధర్మశాస్త్రమును ఎట్లా ఇచ్చాడంట, పరిపూర్ణంగా మనకు దయచేస్తాడు. సో అట్లాంటి పరిపూర్ణంగా ఇచ్చిన ధర్మశాస్త్రమును, సో ప్రతి వాక్యము ఇంపార్టెంటే, ప్రతి వచనం ఇంపార్టెంటే. దేవుడు మాట్లాడతాడు కదా లాస్ట్ అధ్యాయంలో, ఏ పనులను కూడా ధర్మశాస్త్రం నుండి తొలగిపోదు. ఫైండ్ అవుట్ చేశారు. ఓకే, సో అట్లాంటి ధర్మశాస్త్రం మనకి ఇచ్చినప్పుడు కూడా మనము అన్యములుగా ఎంచకూడదు. అట్లానే హోషేయ గ్రంథంలోనే 6వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ అధ్యాయము 7వ వచనం నేను చదివేస్తాను డైరెక్ట్గా. చూడండి ఒకసారి హోషేయ దాని ముందు అధ్యాయంలో. నా నిబంధనను మీరి ఉన్నారు. ఎవరు మీరారంట? ఆదాము మీరినట్లుగా మీరు కూడా మీరి ఉన్నారు. నా నిబంధనను మీరు మీరి ఉన్నారు. ఎట్లా అయిపోయారంట? విశ్వాసఘాతకులై. సో అట్లాంటి విశ్వాసఘాతకులుగా మనం ఉండకూడదు. దేవుని యొక్క ధర్మశాస్త్రములకు నిబంధన మనం మీరి ఉండకూడదు. సో నిలకడైన భక్తికి దైవ గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. అట్లా నిర్లక్ష్యం చేస్తే మనకి ఎట్లాంటి భక్తి ఉంటుందంట, నిలకడ లేని భక్తి ఉంటుంది, రైట్? సో అట్లానే యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చూడండి ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం.
దేవుడు క్రమం తప్పకుండా తన యొక్క దైవ గ్రంథాన్ని ఏం చేయాలో చెప్తూ ఉంటాడు అందులో. నరపుత్రుడా, నేను ఇచ్చుచున్న ఈ గ్రంథమును ఆహారముగా తీసుకొని దానితో నీ కడుపు నింపుకొనుమని నాతో సెలవీయగా నేను దాన్ని భక్షించి తిని అది నా నోటికి తేనె వలె మధురంగా ఉండెను. రైట్. సో నరపుత్రుడా, నేను ఇచ్చిన ఈ గ్రంథాన్ని మీరు ఎట్లా తీసుకోవాలంటే ఆహారంగా తీసుకోవాలి. అంటే దైవ గ్రంథాన్ని ఆకలేసినప్పుడు తినడం కాదు, దీన్ని చదువుతూ దాన్ని నెమరు వేసుకుంటూ సో డైలీ మనం హ్యాబిట్లో తీసుకోవాలి. ఇందాక చెప్పాను కదా క్వైట్ టైం అనేది, ఆ క్వైట్ టైం అనేది మనం అలవాటు చేసుకోవాలి. రైట్. అట్లానే దేవుని యొక్క వచనాలు ఎట్లా చదవాలంట, ఆశతో చదవాలి. రైట్. రుచి చూచి తెలుసుకుంటేనే అని ఒక భక్తుడు అంటారు కదా, సో అట్లాగే రుచి చూచి ఆశతో దేవుడు ఏం మాట్లాడతాడు నాతో, దేవుడు ఈరోజు ఏం చెప్తున్నాడో నాతో అని ఆతృత కలిగి మనము దైవ గ్రంథాన్ని మనం చదవాలంట. రైట్. సో రైట్, సెకండ్ దానికి వెళ్ళిపోదాం. శరీరసారమైన మనస్సు. నిలకడమైన జీవితానికి శరీరసారమైన మనస్సు ఉంటే కనుక మన జీవితం నిలకడగా ఉండదు. సో దానికి చూడండి, అసలు రోమియోలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. రోమన్స్ చాప్టర్ 8 ఫ్రమ్ వర్స్ 12 and 13. కాబట్టి సహోదరులారా, శరీరానుసారంగా ప్రవర్తించుటకు మనము శరీరమునకు రుణస్థులము కాము. మీరు శరీరానుసారంగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారే ఇందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల జీవించెదరు. రైట్. సో మనం శరీరానుసారంగా ప్రవర్తిస్తే మనం ఏమవుతామంట, చావవలసిన వారమే ఉంటాం. రైట్. అట్లా కాకుండా మనం ఎట్లా చేయాలంట, ఆత్మ చేత శరీర కార్యములను చంపిన ఎడల మనం ఏమవుతామంట, జీవించదము. రైట్. సో ఈ ఆత్మ చేత శరీర కార్యములను చంపాలంటే సో మనకి ఏముండాలి, మనలో వాక్యం ఉండాలి. రైట్. మనకు తెలుసు శరీర క్రియలు అంటే తెలుసు, మనకి అందరికీ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. కానీ శరీర క్రియలు అంటే తెలుసు, ఆత్మ క్రియలు అంటే తెలుసు, ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్స్ తెలుసు, మనకి శరీర క్రియలు కూడా తెలుసు. శరీర క్రియలు తెలుసు కదా, నేత్రాస, శరీరాస, జీవబోధము. సో వీటి కొరకు మనం ఆలోచిస్తే కనుక మనము శరీర కార్యాలకు బద్ధులమే ఉన్నాం. ఇట్లా కాకుండా స్పిరిట్స్ ఆఫ్ ఫ్రూట్స్ ఆఫ్ స్పిరిట్స్లో ఏముంటుంది మనకి, రైట్. సో ఇవన్నీ ఉంటే మనకి ఆత్మానుసారమైన మనస్సు ఉంటుంది. రైట్. సో మనకి ఏ విషయంలో మనం ఎక్కువ ఉండాలంట, ఆత్మానుసారమైన విషయంలో మనం ఎక్కువ ఉండాలి. సో అట్లా ఉంటే సో మనము ఈ లోకంలో జీవిస్తాము. ఈ లోకంలోనే కాదు, పరలోకంకి వెళ్ళినప్పుడు కూడా మనము జీవిస్తూ ఉంటాం. రైట్. ఇంకా ముందు వచ్చిన చూడండి ఒకసారి, రోమన్స్ చాప్టర్ 7 and 18. సో పౌలు గారు చెప్తున్నాడు తన శరీరంలో ఏమున్నదో ఒకసారి. నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలన కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. రైట్. సో శరీరమందు మంచిది ఏదో నివసింపదని నేను ఎరుగుదును. నా శరీరంలో చెడ్డది నాకు ఉండకూడదు, లేదా చెడ్డది నివసింపదు, చెడ్డది నాలో ఉండకూడదని మనందరికీ తెలుసు. రైట్. కానీ అట్లా చేయలేకపోతున్నాం మనం. ఎగ్జాంపుల్ చూడండి, అసలు మన శరీరాన్ని మనము లాస్ట్ టైం ఒకసారి మాట్లాడినప్పుడు మీకు గుర్తుంది కదా, సాక్రిఫైస్గా మన శరీరాన్ని దేవునికి అర్పించాలని మేము చెప్పాను. సో అట్లాంటప్పుడు శరీరము ఇంకోటి చెప్పాను కదా, దేవుని యొక్క ఆలయమై ఉన్నదని చెప్పి. సో ఈ శరీరంలో మనం చేయకూడని వాటిని మన శరీరంలోకి లేదా మన ఆత్మలోకి మన మనసులోకి తీసుకొచ్చుకుంటున్నాం, చేయవలసిన వాటిని తీసుకురావట్లేదు. అదే పౌలు భక్తుడు చెప్తున్నాడు, మేలైన చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది కానీ దాన్ని చేయుటకు నాకు కలుగట్లేదు. సో మేలైన చేయుట నాకు కోరిక లేదా ఆశ కలుగుచున్నది. సో మేలైనది మనకందరికి తెలుసు. ఎగ్జాంపుల్, మన శరీరాన్ని పాడు చేస్తున్న వస్తువు ఏమైనా ఉందంటే ఈ లోకంలో ప్రజెంట్ జనరేషన్లో మనకేముంది, యవనస్తులుగా లేదా పెద్దవారుగా అందరికీ కూడా ఎక్కువ సమయాన్ని తనే తీసుకుంటున్న వస్తువు ఏమైనా ఉందంటే ఏంటి, మొబైల్. రైట్. సో మన శరీరానికి ఇది మేలు కాదు అని మనకు తెలుసు, అయినప్పటికీ కూడా యవనస్తులుగా పెద్దవారిగా చిన్నవారిగా అందరం కూడా దీనికి అడిక్ట్ అయిపోతున్నాం. సో దీని ద్వారానే కదా మనం క్వైట్ టైం కూడా చెల్లాచెదురైపోతుంది, లేదా మనం పాటించలేకపోతున్నాం.
సో అట్లాంటి విషయంలో పౌలు భక్తుడు కూడా చెప్తా, పౌలు భక్తుడు ఎంత భక్తుడు తెలుసు కదా మనకి, ఆ భక్తుడే చెప్తున్నాడు. సో మేలు చేయడానికి ఏముందో ఆ కోరిక నాకు కలుగుతున్నారు, కానీ అట్లాంటి చేయడానికి నేను చేయలేకపోవచ్చున్నాను. రైట్, అట్లాంటివి చేయాలి లేదా మేలైన మనకి కావాలి అని అంటే ఏంటంటే చూడండి, మనకి దైవ 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 గ్రంథమే. సో 22వ వచనం చదువుతారా? అంతరంగ పురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని వేరొక నియమము నా అవయములలో ఉన్నట్టు నాకు కనబడుచున్నది. అది నా మనస్సునందున ధర్మశాస్త్రంతో పోరాడుచు నా అవయములలో ఉన్న పాప నియమములకు నన్ను చెరపట్టి లోపరుచుకొనుచున్నది. సో అంతరంగమున్న పురుషుడు, సో మనలో ఒక పురుషుడు ఉన్నాడు అంతరంగంలో కూడా. ఆ పురుషుడు దేని యందు ఆనందిస్తాడంట? దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని బట్టే. దేవుని ధర్మశాస్త్రాన్ని తెలుసు కదా, దేవుని యొక్క వచనములు అవన్నీ మనలో ఉంటే సో మన యొక్క అంతరంగ పురుషుడు ఆనందించున్నాడు. రైట్, మనము ఇట్లా అంతరంగ పురుషుడిని ఆనందం చేయకుండా ఎప్పుడు కూడా మనము తనని విచారంగానే చేస్తున్నాం. సో ఎప్పుడు కూడా మనకి ఏదో ఒక రిగ్రెట్. సో ఈ రోజంతా మనం ఆలోచిస్తే ఈ రోజంతా మంచిగా ఫ్రూట్ఫుల్గా జరిగిందా, లేదా మంచిగా మనం అనుకున్నట్టుగా చేయగలిగామా అంటే కొన్నిసార్లు చెప్పలేకపోతున్నాం. రైట్, సో మన యొక్క అంతరంగ పురుషుడు ఆనందిస్తున్నాడా లేదా ఆనందించలేకపోతున్నాడా మనము పరీక్షించుకోవాలి. సో మనము అంతరంగ పురుషుడు ఆనందించాలంటే మన యొక్క ధర్మశాస్త్ర విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి. ఈ ధర్మశాస్త్ర విషయంలో జాగ్రత్తగా ఉంటే నేను ఇందాక చెప్పినట్టుగానే శరీర క్రియలేంటి ఆత్మ యొక్క క్రియలేంటో మనకి వెల్లడగుచున్నది. సో వీటి గురించి మనం తెలుసుకుంటే కనుక మనకి నిలకడైన జీవితం ఉంటుంది. అట్లానే లాస్ట్ వచ్చినాక చదువుకుందాం చూడండి ఒకసారి. వీటి విషయమై పౌలు భక్తుడు చాలా బాధపడుతూ రాస్తూ ఉంటాడు 24వ వచనంలో. అయ్యో, నేనెంత దౌర్భాగ్యుడను, ఇట్టి మరణముకు లోనగు శరీరం నుండి నన్ను విడిపించు, నన్ను ఎవడు విడిపించును. ఆ వచనం చదివేటప్పుడు మీరు ఎప్పటికైనా సరే మనసులో గుచ్చుకున్నట్టుగానే లేదంటే ఆయన బాధ వెల్లడి చేస్తున్నట్టు అనిపిస్తుందా మీకు ఎవరికైనా? రైట్, సో ఆయన చాలా బాధపడుతూ రాస్తూ ఉంటాడు ఈ శరీరం గురించి. ఈ రోమల్ రాసిన పత్రికల్లో మీరు చాలా రోజు చదువుకోండి, స్పిరిట్ గురించి లేదా శరీరాశి గురించి ఇంకా చాలా వర్షాలు ఉంటాయి. చాలా ధ్యానిస్తూ ఉంటే మనకి చాలా వెల్లడి చేస్తూ ఉంటాడు దేవుడు. సో వీటన్నిటి గురించి ఆలోచిస్తూ శరీర విషయమై తను బాధపడుతూ ఉంటాడు. అయ్యో, నేనంతా దౌర్భాగ్యుడను. ఈ శరీరం ఎట్లాంటిదంట? మరణముకు లోనకు శరీరం. వీటి విషయమే నేను ఎక్కువ ఆలోచించుకుంటూ ఆత్మ విషయాలు నేను వెనక నెట్టేస్తున్నాను. సో మనం కూడా ఎప్పుడైనా సరే ఎట్లా అనుకున్నామా ఎప్పుడైనా జీవితంలో మన శరీరం గురించి, లేదంటే ఎప్పుడు కూడా మన ఫోకస్ కూడా ఈ లోకం గురించే, లేదా ఈ లోకంలో అభివృద్ధి చెందాలి, లేదంటే ఇంకొకటి చేయాలి, లేదా మనుషులకి మంచిగా కనిపించాలి అని ఎక్కువ ఆలోచిస్తూ ఉంటాను. అంతేగాని మన అంతరంగంలో లేదా నా మనసులో దేవుని ఒక్క వాక్యము ఎంతుందని చూడం. నేనొకటి లాస్ట్ టైంలో పంచుకున్నాను కదా, ఒక సంఘంకి వెళ్ళినప్పుడు ఒక స్త్రీ పాస్టర్ గారు వాళ్ళ అమ్మాయి వెళ్ళినప్పుడు ఎవరు కూడా పట్టించుకోలేదంట. గుర్తొచ్చిందా? జాయ్ శరణ్ గారే ఆమె పంచుకుంటే ఎట్లా అంటే ఒక సంఘంకి వెళ్ళినప్పుడు అంట ఆమె ఎక్కడ మూలలో కూర్చోబెట్టారంట. పాస్టర్ గారు అమ్మాయి అయినప్పటికీ కూడా నన్ను పట్టించుకోలేదని చెప్పి చాలా బాధపడుతూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు వాళ్ళ అమ్మగారు మంచి మాటలు చెప్తూ ఉంటారు. ఈ లోకంలో ఎవరు నిన్ను పట్టించుకున్న అవసరం లేదు, పట్టించుకోపోయినా పర్వాలేదు. ఎవరు నిన్ను పట్టించుకోవాలంట? దేవుడు. రైట్, సో దేవుడు ఏం చూస్తాడు? మన యొక్క బాహ్య శరీరము లేదా మన యొక్క అందాన్ని ఎవరిని చూడడు. దేవుడు చూసేది ఏంటంట? మన మనస్సును, లేదా అంతరంగంలో ఉన్న మన మనస్సును చూస్తాడు. దాన్ని బట్టే కదా మనకి బహుమానాలు కలుగుతుంటాయి. మన అంతరంగ పురుషుడు ఆనందించకుండా విచారిస్తూ ఉంటే సో మనకి ఈ బహుమానాలు ఏమీ రావు. అట్లానే దేవుడి దగ్గర నుంచి కూడా పిలుపుని కూడా మనం కోల్పోతామేమో. ఈ లోకంలో లేదా ఈ శరీర విషయంలో మనం ఏమైనా ఇట్లాంటి విషయాల్లో ఉంటే మనము సరి చేసుకోవాలి. పౌలు భక్తుడే అంటాడు కదా, ఈ శరీరము మరణముకు లోబడుచున్నది. అట్లాంటి శరీరం గురించి మనం ఎక్కువ ఆలోచిస్తూ
ఆత్మ విషయంలో ఎక్కువగా ఆలోచించలేకపోతున్నాను. అయితే ఇట్టి శరీరం నుండి నన్ను ఎవరు విడిపించును. సో దేవుడే మొదటి ఆదాము ఎట్లా అయితే పాపమునికి బానిస అయిపోయాడో, ఈ శరీర విషయంలో శరీర కార్యంలో నిబంధనలను మీరి తను చేసిన కార్యము అంతే కదా, శరీర కార్యమే. మీరు ఆలోచించండి, శరీరం గురించి ఆలోచించాడు. ఆ ఫ్రూట్ దేనికోసం? తన శరీరం కోసమే. తినేద్దాంలే, లేదంటే అవ్వ చెప్పింది కదా. ఒక్కసారి ఆలోచించి తన శరీర కార్యం కాకుండా ఆత్మానుసారం ఏమైనా ఉందా అని ఆలోచించుంటే మన అందరికీ ఇట్లాంటి బాధలు ఉండేవి కాదేమో. నిజమే కదా, ఆదాము నుంచి చేసిన పాపం బట్టే మనము దేవునికి దూరంగా అయిపోయాం. రైట్. సో దేవునికి ఎట్లా ఉండేదంటే ఆదాం టైంలో నిజంగా మీరు నేను ఆలోచిస్తూ ఉంటే ఈ హ్యాస్ ఎ డైరెక్ట్ కనెక్ట్. సో మనం ఎవరైనా మాట్లాడలేదు, ఫ్రెండ్తో మాట్లాడాలంటే మనం ఫోన్ చేసి ఇట్లా మాట్లాడుకుంటున్నాం కదా. సో అట్లానే ఆదాము కూడా డైరెక్ట్గా మాట్లాడుకునేవాడంట. సాయంకాల సమయంలో అక్కడ రాసి ఉంటుంది కదా, చల్లపూట దేవునితో ఎట్లా సంపాదించాడు? స్నేహితుని వల్లే. రైట్. సో అట్లాంటి స్నేహితుడిని మనము దూరం చేసేసుకున్నాం. దానికి కారణం పాపం. మనకు మనంగా శరీర విషయంలో ఆలోచించిన వారంగా ఉన్నాం. దైవ గ్రంథాన్ని లేదా మన భక్తి జీవితాల్లో అలవరుచుకోలేని జీవితంలో ఉన్నాం. క్వైట్ టైం లేని జీవితాలుగా ఉన్నాం. రైట్. ఈ ధర్మశాస్త్రము దేవుడు మనకి పరిపూర్ణంగా ఇచ్చాడు. అయినప్పటికీ కూడా మనం అసంపూర్ణంగా లేదా దాన్ని అన్యులుగా చేసి భావించుకుంటూ తక్కువగా నిర్లక్ష్యం చేస్తున్నాం. రైట్. నిజమే, మనం చర్చకు వచ్చేటప్పుడు చాలామంది దైవ గ్రంథం కొంతమంది ఓపెన్ కూడా చేయరు. వాళ్ళ యొక్క జీవితాల్లో ఓపెన్ చేసి చదివితేనే కదా వాళ్ళకి అవలంబించేది లేదా అర్థమయ్యేది, లేదంటే అలవాటు చేసుకునేది. కొంతమంది చర్చకొచ్చిన వాళ్ళు కూడా దైవ గ్రంథాన్ని ఓపెన్ చేయకుండా ఉంటాం. పాస్టర్ చెప్తారులే అనే ఒక నిర్లక్ష్యం, లేదంటే కొన్ని చర్చెస్లో బయట ప్రొజెక్టర్లో వేస్తారులే మనం తీయాల్సిన అవసరం లేదని నిర్లక్ష్యం. అట్లాంటి నిర్లక్ష్యం జీవితంలో ఉన్నాము. మనం ఒకసారి మనం పరిశీలించుకోవాలి. ఈ పరిపూర్ణమైన గ్రంథం ఎంతో వ్యయ ప్రయాసంతో రాయబడింది. నేను చెప్పాను కదా, 40 ఆథర్స్ చాలా కాలమానాలతో రాయబడిన ఈ గ్రంథాన్ని మనం నిర్లక్ష్యం చేయకూడదు. మన భక్తి జీవితంలో క్వైట్ టైంగా మన యొక్క గ్రంథాన్ని చదవాలి. ఈ గ్రంథం చదివితే దాని యొక్క ఫలితాలు ఏముంటాయో మనం చూస్తాం. ఒక భక్తుడు జార్జ్ ముల్లర్ అనే భక్తుడు ఉన్నాడంట. జార్జ్ ముల్లర్ భక్తుడు చెప్తా ఉంటే తన జీవితంలో ఈ దైవ గ్రంథాన్ని 200 సార్లు చదివాడంట. సో 200 సార్లు మనం చదవాల్సిన అవసరం లేదు. ఒక్కసారైనా కంప్లీట్ చేస్తామా లేదా మళ్ళీ మనం పరీక్షించుకోవాలి. నిజమే, మీ అందరికీ కాదు, నాకు కూడా ఈ వాక్యం నేను కూడా చదవాలని అనుకుంటున్నాను, కానీ పూర్తిగా కంప్లీట్ చేయలేకపోతున్నాం. సో ప్రతి సంవత్సరం కూడా అట్లానే మనం అనుకుంటాం ఒక్కొక్క తీర్పుగా, ఇలా జనవరి 1 అయింది, సో ఒక క్యాలెండర్ తయారు చేసుకున్నాం. ఈ రోజుకి ఇది, ఈ రోజుకి ఇది, ఈ రోజుకి ఇది, లేదా క్యాలెండర్లో ఏ రోజు వాక్యం ఎంత చదవాలో చదివితే బైబిల్ కన్నా పూర్తవుతుందని పాస్టర్ గారు ఎంతో ప్రయాసలు పడి రాసి ముద్రించి మనకు అందరికి ఇస్తారు. మొదటి నెల మనం చాలా వరకు ప్రయాస పడతాం. థర్డ్ నెల అట్లా 3, 4 వచ్చేసరికి మనమంతా నిర్లక్ష్యం, లేదంటే మన పనుల్లో పడి మనం మర్చిపోతూ ఉంటాం. సో ఇట్లా ఉంటే కనుక మన జీవితం నిలకడైన భక్తి ఉండదు. రైట్. సో అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. సో నిలకడ లేని భక్తికి దైవ గ్రంథాన్ని నిర్లక్ష్యం చేయడం, అట్లానే శరీరసారమైన మనసు కలిగి ఉండడం వల్ల నిలకడలేని భక్తి మనలో ఉంటుంది. సో వీటినన్నిటిని దూరం చేసి దేవుడు మనందరికీ నిలకడగలిగిన భక్తి మనందరికీ దయచేయను గాక. ఆమేన్.